ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈరోజు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ఆచరించినటువంటి శివదీప మంత్ర సాధన గూర్చి తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ఏదైనా శుక్లపక్షంలో వచ్చే సోమవారం నాడు ప్రారంభించాలి. ప్రారంభానికి ముందు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోను తెచ్చుకొని దానికి అలంకరణ చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. మట్టి ప్రమిదిలో నెయ్యి వేసి దీపాన్ని వెలిగించుకొని ముందుగా మీ కులదేవతను, మీ గ్రామదేవతను, మీ పితృదేవతలను, మీ తల్లిదండ్రులను స్మరించుకోండి. ఆ తర్వాతను దీక్ష ప్రారంభించండి. దీక్షాకాలము 21 రోజు. దీపం వెలిగించాక ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 9 సార్లు, ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః అనే మంత్రాన్ని 9 సార్లు, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపించుకుని దీపం వద్ద మీకు తోచినటువంటి పుష్పాలను అర్పించండి. తరువాత నేనిప్పుడు చెప్పబోవు శివ మంత్రాన్ని ప్రతిరోజు 3 మాలలు జపం చేయాలి. జపం కొరకు జపమాలగా రుద్రాక్షను లేదా స్ఫటికమాలను ఉపయోగించండి. జపం పూర్తయ్యాక జప అనంతరం మీరేం చేస్తారంటే కొద్దిగా తెల్లని బియ్యం, మీ ఇంట్లో వండుకోవడానికి ఉపయోగించినటువంటి బియ్యం కొద్దిగా తీసుకొని చేతిలో పట్టుకొని మరొకసారి ఇప్పుడు మీరు 3 మాలలు జపించిన శివమంత్రాన్ని 9 సార్లు జపించి ఆ దీపం వద్ద విడిచిపెట్టండి. చాలు. ఇప్పుడు దీక్షా కాలంలో మీరు దీక్ష ప్రారంభించిన 7వ రోజు నాడు, 14వ రోజు నాడు, 21వ రోజు నాడు బాగా గుర్తుపెట్టుకోండి. 7, 14, 21వ రోజులో మీ పరిసర ప్రాంతాల్లో గల లేదా మీ గ్రామంలో గల శివాలయం వద్దకు సాయంకాలం వెళ్ళి ఒక మట్టి ప్రమిదను తీసుకొని, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను, ఆ చూపించే విధంగా ఒక మట్టి ప్రమిదను తీసుకొని మట్టి ప్రమిదలో కొన్ని బిల్వ దళాలను అమర్చి దానిలో కొద్దిగా నెయ్యి వేసి దానిలో నిటారుగా ఉండే ఒత్తి, దానిని పువ్వు ఒత్తి అని అంటుంటారు, అటువంటి ఒత్తి, నేను వీడియోలో చూపించే మాదిరిగా ఉండే ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించండి. అయితే ఈ దీపం మీరు శివాలయం దగ్గర ఉన్న ధ్వజస్తంభం ద్వారా వెలిగించండి. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. ఆరు బయట గాలి ఎక్కువగా ఉంటే దీపం ఆరిపోతుందేమన్న భయం ఉంటే ఒక్కసారి మీరు ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి ఆ దీపాన్ని తీసుకుని వెళ్ళి ఆ శివాలయం లోపల ప్రాంగణంలో ఎక్కడైనా ఒక మంచి ప్రదేశంలో ఆ దీపాన్ని స్వామికి సమర్పించండి. ఇబ్బంది ఏమీ లేదు. ఈ విధంగా మట్టి ప్రమిదలో బిల్వదళాలేసి అర్పించిన దీపాన్ని శివదీపము అంటారు. ఇది చాలా విశేషమైన శక్తివంతమైనటువంటిది. మీ 21 రోజు సాధనలో మీరు ప్రతి వారం రోజులకు ఒకసారి దీపం పెడుతునేటప్పుడు మీ 7 రోజులు చేసినటువంటి జప ఫలమంతా కూడా స్వామిని అర్పిస్తున్నట్టుగా అన్నమాట. కనుకను ఈ దీపం పెట్టే విషయంలో చాలా నియమనిష్టలుగా జాగ్రత్తగా వ్యవహరించాలని గుర్తు చేస్తున్నాను. ఇకపోతే దీక్ష 21 రోజు పూర్తి అయిపోయేసరికి 22వ రోజు మీ శక్తి కొలది, మీ ఆర్థిక స్తోమత బట్టి ఒక రుద్రాభిషేకం శివాలయంలో జరిపించండి. చాలు. ఈ కార్యక్రమం చేసిన తర్వాత రోజు నుండి 23వ రోజు నుండి దీక్ష మీరు ప్రారంభించక ముందు, దీక్ష పూర్తయిన తర్వాతను మీ జీవితం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మార్పులు ప్రారంభమవుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమందికి 1-2 రోజులు లేట్ అవ్వచ్చు ఈ మార్పులు అనేవి. అంత మాత్రాన మీరు భయపడవలసిన పని లేదు. అంటే లేట్ అవుతుందని అంటే మన జీవితంలో పాపకర్మలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని అర్థం. అంతకుమించి మీరు భయపడవలసిన పని లేదు. ఇది అంత శక్తివంతమైనది ఈ శివదీపం. ఇకపోతే ఈ దీపం పెట్టిన తర్వాతను మనం ఈ మంత్ర సాధనకు ఎటువంటి నియమాలు పాటించాలన్నది ఒకసారి తెలుసుకుందాం.
మంత్ర సాధన అనేటువంటిది చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం శుచిగా శుభ్రంగా స్నానం చేయాలి. స్నానం చేసిన నీటిలో కాస్త భస్మం అదే విభూదిని వేసి స్నానం చేయండి. స్నానం చేస్తున్నప్పుడు కూడా మీరు ఈ శివ మంత్రాన్ని పఠిస్తుండండి, ఇబ్బంది ఏమీ లేదు. తరువాతను పరస్త్రీ వ్యామోహము పరపురుష వ్యామోహము పనికిరాదు. ధూమపానం చేయకూడదు, మాంసము మద్యపానము చేయకూడదు. అన్నింటికి మించి మనం మౌనంగా ఉండాలి. ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించకూడదు. దీక్ష చేస్తున్నట్టుగా తెలియపరచకూడదు. కేవలం మన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియాలి. ఆ తర్వాతను దీక్షా కాలంలో ఎటువంటి ఆడంబరాలు చేయవద్దు. దీక్షా సమయంలో ముఖ్యంగా మీరు తెల్లని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే తెల్లని వర్ణం లేదా వెండి వర్ణంలో మనం వస్త్రధారణ చేసినట్లయితే శివుని యొక్క ఆకర్షణకు మనం చాలా వేగముగా గురి అవుతాం. ఇది తంత్రశాస్త్రంలో కూడా చెప్పిన విషయమే. ఇకపోతే ఈ మంత్రం చేయడం వలన మనకు ప్రయోజనాలు ఏంటన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మంత్ర సాధన వలన ముఖ్యంగా మీ జన్మజాతకంలో తీరని కోరికంటూ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ఈ సాధన చేయడం వలన తీరుతుంది. అనుమానం పడవలసిన పని లేదు. అయితే మీకు అనుమానం రావచ్చు, జాతకంలో లేనిది ఎలా అనంటే, జాతకంలో లేనటువంటి తీరని కోరికను మాత్రమే అందించడమే శివుని యొక్క ఈ మంత్రం యొక్క గొప్పతనం. ఆ అదృష్టాన్ని, అదే ఆకస్మిక అదృష్టం అని అంటారు. ఆ ఆకస్మిక అదృష్టాన్ని ఈ మంత్ర సాధన వలన మీకు కలిగిస్తాడు. ఈ మంత్రం అనేటువంటిది మీరు సాధన చేస్తున్నప్పుడు మీకు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ ప్రాంతంలో మీరు ఒక గొప్ప వ్యక్తిగా, మీ భాషలో చెప్పాలంటే సెలబ్రిటీగా మీరు పరిగణించబడతారు. అంత తీవ్రమైనటువంటిది ఈ మంత్ర సాధన. నా అనుభవంలో ఇటీవల కాలంలో చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసి గెలుస్తామో లేదో అన్నటువంటి వాళ్ళు కూడా ఈ పోటీకి ముందు నా దగ్గరికి వచ్చి మంత్ర సాధన చేసి హోమం చేసి ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలుగాను గెలుపొంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళ పేర్లను నేను చెప్పను, అవి అప్రస్తుతం. కేవలం ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్రం యొక్క గొప్పతనం తెలియపరచడానికి మాత్రమే. గమనించగలరు, అంత శక్తివంతమైనది ఈ మంత్రం. ఇంకా ఈ మంత్ర సాధన వలన జన్మజాతకంలో ఉన్న పాపకర్మలన్నీ తొలగిపోతాయి. మీ పాపకర్మలు తొలగడమే కాదు, మీరు వివాహం చేసుకుంటే మీ భార్య జన్మజాతకంలోని పాపకర్మలు, మీకు సంతానం ఉంటే మీ సంతానం యొక్క పాపకర్మలు, మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క పాపకర్మలు కూడా ఈ మంత్ర సాధన వలన తొలగిపోతుంది. అంటే ఒక మహానారాయణ బలి చేస్తే, కాశీక్షేత్రం చేస్తే ఎంతటి ప్రతిఫలము పుణ్యము లభిస్తుందో, ఎంతటి పాపకర్మలు తొలగుతాయో అంతటి ప్రతిఫలం ఇవ్వగలిగినటువంటి మంత్రము ఇది. ఇక అది ఇది అని మీకు నేను ఆశ పెట్టక్కర్లేదు. ఒక్క విషయం మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ మంత్ర సాధన వలన మీకు జీవితంలో ఏం కావాలనుకున్నా అవన్నీ మీకు తెచ్చిపెడతాయి. అయితే కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అధర్మమైనటువంటి కోరికలను ఎట్టి పరిస్థితుల్లో కోరి ఈ మంత్ర జపం చేయవద్దు. ఇది మనవి. ఈ మంత్రం సాధన చేసి మీరు ఏదైనా ఒక శైవ క్షేత్రంలోకి వెళ్ళి సోమవారం రోజు, అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథి లేదనుకుంటే కృతికా నక్షత్రం ఉన్న రోజుల నాడు మీరు ఈ శివదీపం పెట్టండి. ఫలితాలు ఇంకా అమోఘంగా ఉంటాయి. చాలామందికి నేను సూచించాను. వారు అరుణాచలము, శ్రీశైలము, శ్రీకాళహస్తి, రామేశ్వరం వంటి క్షేత్రాలకు వెళ్ళి ఈ శివదీపం పెట్టి వారు ఆశించిన దానికంటే రెట్టింపు అయిన అద్భుతమైన ఫలితాలు పొందారు. పైన నేను చెప్పిన క్షేత్రాలనే కాదు, మీ గ్రామాల్లో ఉన్న శివాలయంలో కూడా పైన చెప్పిన రోజులలో ఈ విధంగా శివదీపం పెట్టి మీరు ఆ పరమేశ్వరుని తాలూగా లీలను చవిచూస్తారు. ఇది నిజమ ముమ్మాటికి జరిగి తీరుతుంది. మీరే ఆచరించాక నాకు చెప్తారు. ఇకపోతే మంత్రం చెప్తున్నాను. మంత్రం చెప్పేటప్పుడు వెన్ను నిటారుగా ఉంచి నాతో పాటు మంత్రాన్ని 3 సార్లు పఠించండి. ఇదే మీకు గురోపదేశం. జపం దీక్ష పూర్తయిన తర్వాతను కూడా ప్రతిరోజు ఒక మాల ఈ మంత్రాన్ని జపం చేసుకోండి. ఓం హ్రీం శ్రీం సంపత్ శివ ప్రభావై నమః.
మంత్రం మరోసారి. ఓం హ్రీం శ్రీం సంపత్ శివ ప్రభావై నమః. ఓం హ్రీం శ్రీం సంపత్ శివ ప్రభావై నమః. ఆత్మీయ సాధకులారా, ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని జాగ్రత్తగా పలుకుతూ ప్రతిరోజు 3 మాలలు జపం చేస్తూ 21 రోజు దీక్షాకాలం పూర్తి చేసుకుని పైన చెప్పిన నియమ నిబంధనలన్నీ మీరు పాటిస్తూ మీ జీవితాన్ని సరిదిద్దుకొని మంచి ఉన్నత స్థాయిలో మీరు మీ కుటుంబం ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటూ మీ శ్రేయస్సు కోరుతూ మీ స్వామి త్రిపుర ఆనందనాథ. ఓం శ్రీమాత్రే నమః.